నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను ముందస్తు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రామరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు వేతనాల చెల్లింపులు బకాయిలు ఉన్నాయని, బకాయిల చెల్లింపు విషయమై కార్మిక నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేయడానికి వెళ్దామని అనుకుంటే ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రాత్రి 10 గంటలకు ముందస్తు అరెస్ట్ చేయడాన్ని నిర్బంధించడం అమానుషమని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఒక 10 సంవత్సరాల బకాయిలు చెల్లించాలని వారు హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారనే తప్పుడు సమాచారంతో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కార్మికులకి తినడానికే తిండి లేదు. అలాంటి వ్యక్తులు బస్ ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ పోయేంత పరిస్థితి లేదు. అలాగే ఏదైతే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు బోధన వచ్చినప్పుడు ఇదే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకి బకాయిలు చెల్లిస్తాము అని చెప్పడం జరిగిందో దాన్ని మన స్థానిక శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారితో ఆ బకాయిలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే ఇప్పుడు ఏదైతే అక్రమ అరెస్టు నిన్న చేసిరో ఇప్పుడు 7:30 అవుతుంది, ఇప్పటికి కూడా వాళ్ళని విడుదల చేయలేదు. వారిని ఇమ్మీడియట్గా వాళ్ళని విడుదల చేయాలి. ఎందుకంటే వాళ్ళకి బీపీలు, షుగర్లు ఉన్నాయి, వాళ్ళకి 60 సంవత్సరాలు దాటినాయి. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వారిని బేషరతుగా ఇమ్మీడియట్గా విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు బోధన్ పట్టణంలో మరి ఏదైతే నిజాం షుగర్, డక్కన్ షుగర్ కార్మికులను అరెస్టు చేసిన పరిస్థితి కనబడుతుంది. నిన్నటి రోజు అర్ధరాత్రి 11 గంటల సమయాల్లో కార్మికులందరూ వారి వారి ఇళ్లలో నిద్రపోతున్న సమయంలో ఇంటికొచ్చి పోలీసు వాళ్ళను అత్యంత పాశవికంగా అరెస్టు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి తరలించి మరి అర్ధరాత్రి నుంచి కూడా ప్రస్తుతము ఉదయం 8 గంటల సమయం కావస్తున్నా కూడా వారిని పంపించని పరిస్థితి కనబడుతుంది. మరి వారి యొక్క వయసు రీత్యా కూడా గౌరవం ఇవ్వకుండా మరి ఎన్నో అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని నిర్బంధించిన పరిస్థితి ఈరోజు బోధన్ పట్టణంలో కనిపిస్తుంది. ఒకసారి చూసుకున్నట్టయితే గత ప్రభుత్వము ఈ నిజాం షుగర్ కర్మాగారాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని తెలియజేసి గద్దెనెక్కిన పరిస్థితి కనిపించింది. మరి ఆ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత 2014వ సంవత్సరం నుంచి లే ఆఫ్ ప్రకటించి ఇప్పటికీ దాదాపు 11 సంవత్సరాలు గడుస్తున్నా కూడా వారికి జీతభత్యాలు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుండి కూడా కార్మికులు దీనావస్థలో ఉండే అన్నమో రామచంద్ర అని రోడ్డున పడిన పరిస్థితి. మరి మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని తెలియజేసి ఏదో మొక్కుబడిగా ఒక కమిటీ వేసి ఫ్యాక్టరీ యొక్క గేట్లను తెరిచి ఏదో మొక్కుబడిగా ఒక సమావేశం ఏర్పాటు చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి కార్యాచరణ ప్రకటించని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే హైదరాబాద్లో ఉన్న ప్రజాభవన్ కానీ, ప్రగతి భవన్ కానీ కంచెలు తొలగిస్తున్నాము, గేట్లను బద్దలు కొడుతున్నాము, సామాన్యమైనటువంటి ప్రజలు కూడా మా దగ్గరకు వచ్చి వారి యొక్క వినతులను స్వీకరిస్తాము, వాటి యొక్క పరిష్కారానికి మేము ముందడుగు వేస్తామని తెలియజేస్తున్నాం. కానీ ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిరంకుశత్వమైన పాలన కొనసాగిస్తుందో దానికి ఉదాహరణ నిజాం షుగర్ కర్మాగారం యొక్క కార్మికుల అరెస్టు యొక్క పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. కావున దయచేసి పోలీసు వారైనా ఇంకెవరైనా సరే మీరు స్పందించి వారిని వెంటనే పంపించాలని కోరుతున్నాము. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.